ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరెవరు? మీకు ఈ ఇంటికి ఏదైనా సంబంధం ఉందా? చెప్పండి. అబ్బే, అలాంటిదేం లేదు బాబు. అలా అయితే దేవరమ్మ శ్రావణి చేత పాదాలు కడిగించుకోకుండా మీ చేత ఎందుకు పాదాలు కడిగించుకుంది? మా పిన్నిని కూడా కాదు అని మీ చేత కాళ్ళెందుకు కడిగించుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. దేవరమ్మ కాళ్ళు కడగడం నేను చేసుకున్న అదృష్టం అక్షయ్ బాబు. శ్రావణి వచ్చి నాతో చెప్తేనే అమ్మవారు కాళ్ళు కడగడానికి వచ్చాను. లేదు, దేవరమ్మ ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించిందంటే దేవరమ్మ ఉద్దేశం ఇంకేదో ఉంది. అక్షయ్ బాబు, అమ్మవారి దృష్టిలో అందరూ సమానమే. దేవరమ్మకి ఎవరు నచ్చితే వాళ్లతోనే సేవ చేయించుకోవడానికి ఇష్టపడుతుంది. అన్నపూర్ణమ్మ గారు, నా ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకడం లేదు. అది కాదు బాబు, చేయాల్సిన పనులు నాకు చాలా ఉన్నాయి. మీతో తర్వాత మాట్లాడతాను బాబు. అన్నపూర్ణమ్మ గారు, అమ్మా శ్రావణి, అమ్మవారికి సారే తీసుకురా. అలాగే పంతులు గారు. తీసుకోండమ్మా. అత్తయ్య, కొత్త నాటకం మొదలైంది. మళ్ళీ ఏమైంది దేవరమ్మ? ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈసారి నాకెందుకు ఇస్తున్నావు శ్రావణి? దేని గురించి అంటున్నారు దేవరమ్మ? చెప్పండి, మీకేమివ్వాలి? అక్షయ్, అమ్మవారి నగలు గుడికి అప్పగించాలనుకున్నారా? లేదంటే మీ ఇంట్లోనే పెట్టుకోవాలనుకున్నారా? దేవరమ్మ, అమ్మవారి నగల్ని గుడికే అప్పగించాలనుకుంటున్నాం. కానీ గుడి విషయంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గుడిలో ఉండే అమ్మవారే ఊరేగింపుగా మీ ఇంటికి వచ్చింది. ఆ నగల్ని ఇప్పుడే ఇక్కడే నాకు అప్పగించు. ఈ దేవరమ్మ కూడా అమ్మవారి నగల మీద కన్నేసిందన్నమాట. అమ్మ దేవరమ్మ, దుర్గమ్మ పూజ రోజున ఊరందరి సమక్షంలోనే కదా నగలు అప్పగించాలి. మరి ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడు నా చేతికి అమ్మవారి నగలు అప్పగించకపోతే ఏం జరగబోతోందో చెప్తాను, విను చంద్రయ్య. ఆ అమ్మవారి నగల కోసం దుష్టులు ఎంతో మంది దక్కించుకోవాలని చూస్తున్నారు.
వాళ్ళ నుంచి నగల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీదనే ఉంది. వందేళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది చంద్రయ్య. అప్పుడు కూడా నగల్ని దక్కించుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు కూడా నేను అవతారం ఎత్తాను. నగల్ని ముట్టుకున్న ఆ దుష్టుల్ని అంతం చేశాను. అధర్మం ఎక్కువైన చోట నేను అవతారం ఎత్తుతూనే ఉంటాను. ఆ కారణంతోనే నేనిక్కడికొచ్చాను. ఈ ఇంట్లో ఉన్న దుర్మార్గులు కూడా నాశనం అవ్వాలి. తప్పు చేసిన వాళ్ళని నేను శిక్షించాల్సిన అవసరం లేదు. శ్రావణి చేత శిక్షించేలా చేస్తాను. ముందు అమ్మవారికి దక్కాల్సిన నగలు గుడికి దక్కాలి. లేదంటే నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. వీలైనంత తొందరగా ఆ నగలు గుడికి అప్పగించేస్తాం. అవును దేవరమ్మ, అమ్మవారి నగల మీద మాకెవ్వరికీ ఆశ లేదు. ఒక మంచి ముహూర్తం చూసి నగల్ని గుడికిచ్చేస్తాం. సంధ్య, ఇది ఇక మనకు నగలు దక్కవా? ఈ దేవరమ్మ మాటలు విని భయపడిపోకు విశ్వ. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ నగలు మనవే. అమ్మా శ్రావణి, అక్షయ్ బాబు, మీరిద్దరూ ఆ కానుకిచ్చి దేవరమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆ మాట చెప్పండి.